ఎత్తుగళ్లతో ముందుకు వెళ్తోందని రాజకీయ విశ్లేషకులు భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు జనగణన విభజన బిల్లును అదే తరహాలో సక్సెస్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనివల్ల ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్ని విధాలుగా నష్టం జరుగుతుందంటున్న భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డితో మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైన అంశంగా కనిపిస్తున్నట్టు లోక్సభలోనూ బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ పై అనేకమైనటువంటి ఊహాగానాలు అనిపిస్తున్నాయి, అనేక రకమైన చర్చ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక రాజకీయ విశ్లేషకుడు శ్రీనాథ్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, డీలిమిటేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతోంది? తర్వాత దీని మీద ఒక పక్క కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, మహిళా బిల్లుకు అనుకూలం ఉంటుంది, తర్వాత డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకం అని చెప్తుంది. తర్వాత జనాభా ప్రాతిపదికన తీసుకుంటారా, లేకుంటే 2011 సెన్సస్ ఏ రకంగా చెప్తుంది దాని ప్రకారం చేసుకుంటారని చర్చ నడుస్తుంది. దీన్ని మీరు ఏమంటారు? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళా రిజర్వేషన్ బిల్లు పైన కొంత గట్టిగా పట్టుదలతో కనిపించింది. పార్లమెంట్ లో ఏవైతే 3 బిల్లులు సంబంధించి మహిళా రిజర్వేషన్ కావచ్చు, నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, అదేవిధంగా రాజ్యాంగ సవరణ, అంటే అందరికి సంబంధించి మహిళా రిజర్వేషన్ పైన మాత్రం ఎలాంటి అభ్యంతరం కనిపించడం లేదు. అటు అధికార పార్టీకి సంబంధించి కూటమిలో ఉన్న వాళ్ళు కానీ, ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వారు కానీ మహిళా బిల్లు విషయంలో మాత్రం కొంత సానుకూలంగా కనిపిస్తుంది. అది ఖచ్చితంగా ఈరోజు దానికి సవరణ ఖచ్చితంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజనలో మాత్రం చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. పునర్విభజనను ఉత్తరాదికి ఎక్కువగా ఉపయోగపడుతుంది, దక్షిణాదికి ఉపయోగపడదని అటు తమిళనాడులో స్టాలిన్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, లేదా షర్మిల కావచ్చు, ఇట్లా చాలా మంది దక్షిణాది రాష్ట్రాల్లో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, లేదా కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు చెప్తా ఉన్నారు, మేము 2011 జనాభా ప్రాతిపదికన చేస్తున్నప్పటికీ కూడా దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదు, 50% సీట్లు పెంచే కార్యక్రమం చేస్తాం, దీనిపైన చర్చ పెడతాం, దీనిపైన దక్షిణాది రాష్ట్రాల యొక్క అపోహలను కూడా తీరుస్తామని చెప్తా ఉన్నారు. మరి దక్షిణాది రాష్ట్రాలకు 50% సీట్లు పెరిగినప్పటికీ ఎక్కడ నష్టం జరుగుతుంది, దానికి నష్టం జరగకుండా కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి వాళ్ళ దగ్గర ప్రణాళిక ఉందన్నటువంటి దానిపైన ఇంకా కొంత సందిగ్ధత నెలకొంది. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగితే మాత్రం రాబోయేటటువంటి రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలు అసలు ఉత్తర భారతదేశంతో పోల్చినటువంటి సందర్భంలో రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకవేళ భారతీయ జనతా పార్టీతో అధికారం పంచుకుంటున్నటువంటి రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితి దక్షిణాది రాష్ట్రాల నుంచి లేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది, బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తామని చెప్తా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అన్ని కూటమిలో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో పంచుకున్నటువంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఒకవేళ దక్షిణ భారతదేశంలో నష్టం జరుగుతుందన్నా కూడా వాటిని వ్యతిరేకించే పరిస్థితి కనిపించడం లేదు. వైకాపా పార్టీ మాత్రం అటు మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతూనే ఇటు పునర్విభజన పైన కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. అంటే దీనిపైన వైకాపా స్టాండ్ కొంత స్పష్టత రావాల్సి ఉంది. అంటే పూర్తిగా వ్యతిరేకిస్తుందా లేదా ఆ సమావేశం నుంచి వాకౌట్ చేస్తుందా అన్నటువంటిది కొంత ఇంకా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇక్కడ రాజకీయ పార్టీలతో పాటు కేంద్రం కూడా ఉంది. కేంద్రం అనేటువంటిది ఉత్తరాది ప్రాంతానికే పరిమితం కాకోకుండా ఉత్తర దక్షిణ భారతదేశాలను సమానంగా చూస్తూ ఇక్కడ ప్రజల ఆకాంక్షలను, ఇక్కడ ప్రజల యొక్క ఆలోచనలను, ఇక్కడ ప్రజలకు రాబోయేటటువంటి భవిష్యత్తులో రాబోయేటటువంటి అన్నిటిని బేరీజ్ వేసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తేనా బాగుంటుందని నా అభిప్రాయం. పార్లమెంట్ లో కాదు, రాజ్యసభలో కాదు ప్రవేశపెట్టే బిల్లుల విషయంలో బీజేపీ ఒక స్పష్టమైన వైఖరితో, ఒక వ్యూహంతో ముందుకెళ్తుంది. కాబట్టి ఈ 3 బిల్లుల విషయంలో తనకు అనుకూలంగా ఉండే విధంగా చూసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు శ్రీనాథ్ రెడ్డి. కెమెరా పర్సన్ సుమన్తో శర్మ, ఐ న్యూస్, కడప.